హనుమాన్ సింగ్ సన్ ఆఫ్ లక్ష్మణ్ సింగ్ అనే నేను మనపూర్వకంగా జ్యువెలరీ షాప్ అసోసియేషన్ యొక్క పదవి అధ్యక్ష పదవిగా ఈరోజు ఎన్నికైనందుకు మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. సంఘం యొక్క నిబంధనలకు కట్టుబడి ఉంటానని, సభ్యులందరి సంక్షేమం కోసం నిష్పక్షపాతంగా పనిచేస్తానని, నాకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని, సంఘం అభివృద్ధి వ్యాపార సంఘం యొక్క నిబంధనలకు కట్టుబడి ఉంటానని, అందరి అభ్యున్నత కృషి కోసం పనిచేస్తానని దైవ సాక్షిగా లేదా ఆత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నారాజ్ కోశాధికారిగా మనోభావంగా ప్రమాణం చేస్తున్నాను. సంఘం యొక్క నిబంధనలకు కట్టుబడి ఉంటారని, సభ్యులందరి సంక్షేమం కోసం నిష్పక్షపాతంగా పనిచేస్తానని, నాకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని, సంఘం అభివృద్ధి వ్యాపార సంఘం యొక్క నిబంధనలకు కట్టుబడి ఉంటానని, అందరి అభివృద్ధికి కృషి చేస్తానని దైవసాక్షిగా లేదా మనసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మనపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను. సంఘం యొక్క నిబంధనలకు కట్టుబడి ఉంటానని, సభ్యులందరి సంక్షేమం కోసం నిష్పక్షపాతంగా పనిచేస్తానని, నాకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని, సంఘం అభివృద్ధి వ్యాపార సంఘం యొక్క నిబంధనలకు కట్టుబడి ఉంటూ అందరి అభ్యున్నతికి కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సంఘం యొక్క గౌరవాధ్యక్షులుగా నియమించబడినందున మనపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను. సంఘం యొక్క నిబంధనలకు కట్టుబడి ఉంటానని, సభ్యులందరి సంక్షేమం కోసం నిష్పక్షపాతంగా పనిచేస్తానని, నాకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని, సంఘం అభివృద్ధి వ్యాపార సంఘం యొక్క నిబంధనలకు కట్టుబడి ఉంటూ అందరి అభ్యున్నతికి కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మనపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను. సంఘం యొక్క నిబంధనలకు కట్టుబడి ఉంటానని, సభ్యులందరి సంక్షేమం కోసం నిష్పక్షపాతంగా పనిచేస్తానని, నాకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని, సంఘం అభివృద్ధి వ్యాపార సంఘం యొక్క
నిబంధనలకు కట్టుబడి ఉంటూ అందరి అభ్యున్నతికి కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పబ్లిసిటీ సెక్రటరీగా నియమించబడినందున మనపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను. సంఘం యొక్క నిబంధనలకు కట్టుబడి ఉంటానని సభ్యులందరి సంక్షేమం కోసం నిష్పక్షపాతంగా పనిచేస్తానని నాకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని సంఘం అభివృద్ధి వ్యాపార సంఘం యొక్క నిబంధనలకు కట్టుబడి ఉంటూ అందరి అభ్యున్నతికి కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కార్యవర్గ సభ్యునిగా నియమించబడినందున మనపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను. సంఘం యొక్క నిబంధనలకు కట్టుబడి ఉంటానని సభ్యులందరి సంక్షేమం కోసం నిష్పక్షపాతంగా పనిచేస్తానని నాకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని సంఘం అభివృద్ధి వ్యాపార సంఘం యొక్క నిబంధనలకు కట్టుబడి ఉంటూ అందరి అభ్యున్నతికి కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కార్యవర్గ సభ్యులుగా నియమించబడినందున మనపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను. సంఘం యొక్క నిబంధనలకు కట్టుబడి ఉంటానని సభ్యులందరి సంక్షేమం కోసం నిష్పక్షపాతంగా పనిచేస్తానని నాకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని సంఘం అభివృద్ధి వ్యాపార సంఘం యొక్క నిబంధనలకు కట్టుబడి ఉంటూ అందరి అభ్యున్నతికి కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈరోజుతోటి మా పదవి కాలం పూర్తయింది. నూతన కమిటీ ఎన్నికయ్యారు. మీకు ఏ సమస్య ఉన్నా కానీ కొత్త కమిటీకి ఫోన్ చేయండి, వాళ్ళ సలహాలు తీసుకోండి. ఈ రోజుతోటి మా పదవి కాలం పూర్తయ్యాలి. ఇంకోటి, ఈ రోజుతోటి కొత్త కమిటీ వాళ్ళకు గ్రూప్ అడ్మిన్ కూడా జాయిన్ చేయడం జరిగింది. ఇక నుంచి మన సంఘంలో సభ్యత్వం ఉండి కొంతమందికి నెంబర్లు గ్రూప్లో రాదు, వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఎవరైనా ఉంటే కొత్త కమిటీ వాళ్ళని సంప్రదిస్తే మీ నెంబర్ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుందండి. నమస్కారాలు. అయిపోయాలి. అంత కింద బిందు రెడీగా ఉన్నది.
ఆ బాధ్యత నెరవేర్చడానికి హనుమాన్ సింగ్ గారికి ఒక విషయం చెప్పాలి. ఆ విషయం తర్వాత చెప్తా. నేను ఆ బాధ్యత నెరవేర్చిండు అనుకో, ఈ బిల్డింగ్ కంటే సంఘం సంతోషిస్తున్నమాట ఆ బాధ్యత నెరవేర్చి. కాబట్టి ఆ బాధ్యత హనుమాన్ సింగ్ చెప్తా. మరి అచ్చలింగం తోటి హనుమాన్ సింగ్ తోటి అవుతుంది ఆ పని. కాబట్టి ఆ పని తప్పనిసరిగా చేస్తాడని నేను భావిస్తున్నాను. ప్రెసిడెంట్ హనుమాన్ సింగ్ గారికి, మహేందర్ గారికి, అచ్చలింగం కోశాధికారి గారికి శుభాకాంక్షలు అండి. మీరు ఈ సంఘాన్ని ఎంతో ఎత్తుకు కోరుకుంటున్నాను. అందరినీ సమానంగా చూసుకొని మీ బాధ్యత మీరు నెరవేర్చాలని కోరుకుంటున్నాను. ఈ జ్యువెలరీ షాపు అసోసియేషన్ షాపుల ఓనర్లందరూ కలిసి ఇవాళ కొత్త బాడీని ఎన్నుకున్నందుకు, ఈ కొత్త అధ్యక్ష పదవి స్వీకరించిన హనుమాన్ సింగ్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు సభ్యులు మాట్లాడిన ప్రకారంగా మీ ఆలోచన నిత్యము ఈ సభ్యులతోటే ఉండాలి. నీ సొంత అభిప్రాయాలు ఉంటే పర్వాలేదు, కావాలి. కానీ నువ్వు ఈ అభిప్రాయాలన్నీ అందరినీ సేకరించుకొని ముందు పోయినవంటే భగవంతుడు నీకు ముందు ఆశీర్వాదం ఇచ్చి నీకు ఎంతో ఎత్తున ఎదిగేంత ఆశీర్వాదం ఇస్తాడని నేను ప్రత్యేకంగా నీకు బాబాయిని కూడా అని నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. అదే నాకు నిండు మనసుగా విజయం కావాలని. ఈరోజు నూతన సభ్యత్వం, నూతన కార్యవర్గం ఎన్నిక ప్రమాణ స్వీకారం జరిగింది. ఇది ఎంతో ఆహ్లాదకరంలో ఆనందంగా జరిగింది. ఈ ప్రమాణ స్వీకారానికి ఇప్పటి నుంచి మంచిగా వీళ్ళు పరిపాలిస్తారని ఆశిస్తున్నాను. విశ్వకర్మ భగవాన్కి, మన వీరబ్రహ్మం గారికి ప్రార్థిస్తూ వాళ్ళ ఆశీస్సులు కోరుతూ ఈరోజు నేను మిర్యాలగూడ జ్యువెలర్స్ అసోసియేషన్ తరఫున ప్రెసిడెంట్గా నియామకం అయినందుకు చాలా గర్వపడుతూ ఈరోజు మన మిర్యాలగూడలో ఈ జ్యువెలర్ షాప్ అసోసియేషన్ బిల్డింగ్ ఇలా రూపుదిద్దుకోవడానికి కారణం మనం మూలాలు మర్చిపోకూడదు. మనకి హైదరాబాద్ ఎలా తయారైందో ఈరోజు 4 సంవత్సరాల కృషి ఒక హైదరాబాద్ పట్టణం సిటీగా మారిపోయి ఈరోజు తేజోభావంగా వెలుగొందుతుంది. అంతే మన మూలాలు మన తాతల కాలం నుంచి వాళ్ళని మర్చిపోకూడదు. ఫస్ట్గా ప్రెసిడెంట్ లక్ష్మణ్ సింగ్ గారు, మన నెక్స్ట్ పాండురంగాచారి గారు, మరి నెక్స్ట్ మన రామ్ సింగ్ గారు, గోపి గారు, మన లక్ష్మణ్ గారు, మన శ్రీనివాస్ సింగ్ గారు, వారి తర్వాత మన ఇష్టమైన ప్రెసిడెంట్ జగన్నాచారి గారు, మరియు సెక్రటరీ శ్రీనివాస్ గారు, కోశాధికారి మన అన్న మదన్న గారు, వీళ్ళందరి ఆశీర్వాదం నాకు కావాలి. ఫస్ట్ వీళ్ళ ఆశీర్వాదం ఉంటే మునుముందు నేను చాలా మంచి పనులు చేసుకుంటూ వెళ్తా అని చెప్పేసి నాకు చాలా ప్రగాఢమైన నమ్మకం. కాబట్టి ఫస్ట్ మీ అందరు ఆశీస్సులు కోరుతున్నా అన్న. ఈరోజు ప్రధాన కారణం ఏంటంటే ఈరోజు చాలా కన్నుల పండగ జరిగింది. దానికి కారణం కూడా మన సంఘం ఒక ప్లేస్ లేని పొజిషన్లో ఉన్నప్పుడు స్థల సేకరణ చేసి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు మన సభ్యులు కాడ డబ్బులు వసూలు చేసి ఒక్కళ్ళ కాడికి 4 సార్లు తిరిగి వాళ్ళు చేసిన శ్రమ, కృషి, పట్టుదల ఈరోజు మన కళ్ళకి కనబడుతుంది. ఫస్ట్ వాళ్ళు వేసిన పునాది ఈరోజు మనం ఆ రోజు చెట్టు నారితే ఇవాళ కాయల కాడికి వచ్చింది, పండ్లే కాడికి వచ్చింది. కాబట్టి మునుముందు వాళ్ళు చేసిన కృషికి నేను కృతజ్ఞునై మునుముందు మన సంఘం మంచి ధోరణికి తీసుకుపోవటానికి నా ఎంత కృషి చేసి ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడిని, సంఘ సభ్యుడిని ఎవరు ఏం చెప్పినా సరే వాళ్ళ మాట విని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నా సహాయ సహకారాలు
ప్లస్ మా కుటుంబం ఇప్పుడు 21 మంది సభ్యులు, మా కుటుంబ సభ్యులు ఇప్పుడు మా కమిటీ మొత్తం కలిసి ఏ సమస్య వచ్చినా పరిష్కరించుకుంటాం. దాన్ని మాకున్న ఇప్పుడు పెద్దలు వాళ్ళ సహకారం తీసుకుంటాం, సలహా సూచనలు తీసుకుంటాం. ఈ సంఘం చాలా ముందుకు తీసుకెళ్ళి వాళ్ళంత మంచి పేరు రాకుండా వాళ్ళ దగ్గరలో మేము పోతామని చెప్పి ఆశిస్తున్నా. ప్రతి ఒక్కటి సలహా సూచనతో ముందుకెళ్తాం. సంఘ సభ్యులు మొత్తం లేరు కాబట్టి నేను ఎన్నో మాట్లాడాలనుకున్నా, కాబట్టి కొద్దిమందే ఉన్నారు. చెప్పేది ఉంటే ఇంకో సందర్భం వచ్చినప్పుడు పూర్తిగా విషయాలు మాట్లాడి వాళ్ళ మన్నెలు పొందుతానని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ప్రమాణ స్వీకారానికి వచ్చిన వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మిత్రులారా, ఈ సందర్భంగా నా మీద ఉన్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్క రూపాయికి కూడా న్యాయం చేసుకుంటూ అందరి సూచనలు సలహాలు సంఘ పెద్దలు ఇక్కడికి వచ్చిన వారిని రాని వారి సూచనలు కూడా తీసుకుంటానని, మరొకసారి సంఘ అభివృద్ధి కొరకు పాటుపడతానని, నా దృష్టికి వచ్చిన ఏ సమస్య అయినా మా అధ్యక్షుల వారి దృష్టికి తీసుకుపోయి మా సెక్రటరీ గారి దృష్టికి పోయి నా వంతు నా పని నేను 100% ఆక్రమించి ఉండేటట్టుగా ప్రతి నెల యథావిధిగా నా దగ్గర ఉన్న రూపాయి అయినా ఎలాంటి డబ్బు అయినా సరే నేను ప్రతి నెల 5 నుంచి 10వ తారీఖు లోపల సంఘ వాట్సాప్ గ్రూప్లో ప్రతి లెక్క కూడా ప్రతి నెల పెట్టాలని నేను కృతజ్ఞతతో ఉన్నాను. అందుకు ఎవరి ప్రలోభాలు కానీ ఎవరిని కూడా నేను ఎవరైనా ఉంటే లెక్కల విషయాలు కానీ ప్రతి నెల 5వ తారీఖు 4వ తారీఖు లోపల నాకు చెప్పాలని, తప్పకుండా నేను 10వ తారీఖు లోపల వాట్సాప్ గ్రూపులో పెడతానని ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన షాప్ ఓనర్ మిర్యాలగూడ బులియన్ మర్చెంట్ జ్యువెలరీ షాప్ అసోసియేషన్ ఓనర్స్ అందరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి మరొకరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను.